ఇయాల తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమైన బిల్లుల మీద చర్చ జరుగుడు ఒకేతైతే సర్కార్కు సపోర్టుగుండే ఎంఐఎం పార్టీ ఎన్నడూ లేనిది వాకౌట్ చేసి బయటికి పోవుడు ఇంకో ఎత్తు. అసలు ఇంతకు ఇయాల అసెంబ్లీలో ఏం జరిగింది, ఏం కథ పురా గరుచుకున్నదాం నడువురులా. తెలంగాణలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు కదా. ఎండు మిర్చికి పోయినేడు కంటే తక్కువ రేటే వలుకుతుండే వరకు నష్టపోతున్నామని రైతులు బాధపడుతున్న ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్లలో కూడా చెప్పుకున్నాం కదా. ఇగియాల మండలి సమావేశాలకు హాజరుపడ్డ కారుపాటి ఎమ్మెల్సీలు ఎండిన మిరపకాయలను దండల్లి మెడలేసుకొనొచ్చిర్రు. మిర్చి పంటకు 25,000 గిట్టుబాటు ధర కల్పియ్యాలని డిమాండ్ చేసిండ్రు. ఇగియాల శాసనసభల ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఓ మంచి పాట అందుకున్నాడు. మరిగా మీరు కూడా ఇనుండ్రి. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమా విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమా విద్యాలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. హరే చూస్తే ఏర్పడడు గాని ఆదినారాయణ సారు లోపట మంచి కవితోనట్టుగా గాయకుడు సూతం ఉన్నాడు కదా. ఇగియాల పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చే బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ సారు సభలో ప్రవేశపెట్టిండు. ఇగి ముచ్చట్ల బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుకుంటా ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుండ్రి, అంతేగాని పొట్టి శ్రీరాములు పేరు మారవద్దని అన్నాడు. దీని మీద సీఎం రేవంత్ అన్న మాట్లాడుకుంటా పేరు మార్చినంత మాత్రాన ఆయన గౌరవం తగ్గించినట్టు కాదని చెప్పుకొచ్చిండు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు విద్య ఉద్యోగ అవకాశాల 42% రిజర్వేషన్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లులను సుతం అసెంబ్లీలో ప్రవేశపెడితే ఇవన్నీ ఆమోదం పొందినాయని స్పీకర్ సారు ప్రకటించిండు. దీని మీద సీఎం రేవంత్ అన్న ఇట్లా మాట్లాడిండు. అదే సందర్భంలో శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడిగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడుగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈ రోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీల లీడర్లను కేంద్రం దగ్గరికి తీసుకుపోయి బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల 42% రిజర్వేషన్లు దక్కేటట్టు జయ్యనీకి సవరణ జయ్యుమని అడుగుతామని చెప్పిండు. ఇగియాల ఓవర్సీస్ స్కాలర్షిప్ డేటా గురించి సభ్యులు ప్రశ్న అడిగితే మంత్రి సీతక్క ఇట్లా సమాధానం ఇచ్చింది. నిన్న సండే మేము ఎప్పుడో సార్ బీసీ వాళ్లకు 110 అప్లోడ్ అయినాయి సార్. అప్లోడ్ అయినాయి ఆల్రెడీ. నేను చెప్పిన సంఖ్య ప్రకారం ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖలో 310 మందికి చేయడం జరిగింది. గతం కంటే ఎక్కువ డబుల్గా
ఇదేందయ్యా సండే రోజు వెబ్సైట్లు పనిచేయవా ఇదెక్కడి విడ్డూరమని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగియాల ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ సర్కార్ మీద బగ్గనేగరానికి వచ్చిండు. సభను పద్ధతి ప్రకారం నడుపుతలేరని కోపానికి వచ్చిండు. ప్రతిపక్షాలకు మాట్లాడేటందుకు అవకాశం ఇయ్యకుండా అధికార పక్షానికే ఎక్కువ టైం ఇచ్చుడు కరెక్ట్ కాదని అన్నాడు. శాసనసభను నడుపుట్ల ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇత్తలేరు, ప్రశ్నలు కూడా మార్చుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు కాబట్టి ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అన్నాడు. उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए. ఇది గాంధీ భవన్ కాదు, అసెంబ్లీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండ్రి. అసెంబ్లీని అసెంబ్లీ లెక్క నడుపుర్రి, గాంధీ భవన్ లెక్క కాదని సురుకు పెట్టిండు. మొత్తానికైతే ఇయాల అటు కారు పార్టీ ఇటు బీజేపీ ఎంఐఎం పార్టీలు సర్కార్ను గట్టిగానే అందుకున్నాయి. మరి రేపట్ల అసెంబ్లీ ఇంకెంత గరంగరంగా నడుస్తుందో చూడాలే.